హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దియా స్వీట్ హోమ్. ఈరోజు వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకుతో కారప్పొడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. మునగాకుని పౌడర్ చేసుకుని రోజుకు ఒక స్పూన్ తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఈ మునగాకులో ఐరన్, కాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ మునగాకు ఎన్నో వ్యాధులకి దివ్యౌషధంగా పనిచేస్తుంది. మీరు తప్పకుండా ఈ మునగాకు కారప్పొడిని ట్రై చేయండి. మునగాకు కారప్పొడికి ముందుగా మునగాకుని తీసుకొని ఇలా కట్ చేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. మనకి ఊరుల్లో అయితే ఈ మునగాకు చక్కగా ఈజీగా దొరుకుతుంది. సిటీల్లో ఉన్న వాళ్ళైతే మనకి మార్కెట్లలో ఇప్పుడు ఇది పౌడర్ చేసి ప్యాకెట్ల రూపంలో అమ్ముతున్నారు. ఆ పౌడర్ తెచ్చుకుని కూడా మునగాకు కారప్పొడి చేసుకోవచ్చు. ఇలా శుభ్రంగా కడిగి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి. ఇది ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే చక్కగా ఆరిపోతుంది. ఈ మునగాకుని ఎండలో ఆరబెట్టకూడదు. ఇలా నీడలోనే చక్కగా ఆరిపోయేంత వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా తడేమీ లేకుండా పూర్తిగా ఆరిన తర్వాత ఈ కాడలన్నీ తీసేసి ఆకులను మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఆకుల్ని ఒక గిన్నెలో పెట్టి పక్కన పెట్టుకుని ఆ తర్వాత స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోకండి, ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూనున్నర జీలకర్ర వేసుకుని ఇవి కొంచెం సేపు వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి 4 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు ముందే వేస్తే మాడిపోతాయి, అందుకని పప్పులు కాస్త వేగిన తర్వాత ఈ ధనియాలు వేసుకుంటే అన్నీ చక్కగా ఒకటేసారి చక్కగా వేగుతాయి. ఇప్పుడు ఇందులోకి 10 లేదా 12 ఎండుమిరపకాయలని ఇలా విరిపి వేసుకోండి. ఇలా విరిపి వేసుకోవడం వల్ల లోపల ఉన్న గింజలు కూడా చక్కగా వేగుతాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ వేడికి నువ్వులు కూడా చక్కగా వేగిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి 1 స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో మనం ముందే కట్ చేసి పెట్టుకున్న మునగాకును కూడా 3 కప్పులు వేసుకొని వేయించుకోవాలి. మీరు కావాలనుకుంటే మరొక కప్పు కూడా వేసుకోవచ్చు. ఇందులో ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుంటే మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోండి, అప్పుడే చక్కగా వేగుతుంది. చూస్తున్నారు కదా, మనం ఇలా పట్టుకుని ఈ విధంగా నలిపితే మనకి పౌడర్ లాగా అయిపోవాలి. ఇట్లా అయిందంటే మనకి చక్కగా వేగినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అది పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న దినుసుల్ని మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న మునగాకును కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మునగాకు చూసారా చక్కగా వేగి ఇలా అంటే మనకి పౌడర్ లాగా అయిపోతుంది. ఈ విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలో వేసుకొని నిల్వ చేసుకుంటే మనకి ఈ పౌడరు 6 నెలలు ఉన్నా కూడా పాడైపోకుండా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉన్నదనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూసారు కదా, మునగాకు కారప్పొడి ఎలా తయారు చేయాలో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.